హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో రీసెంట్గా రిలీజ్ చేసిన యూనియన్ బడ్జెట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. సో ఈ బడ్జెట్ నుంచి మనకి ఎనీ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ కింద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. లైక్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ, ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ కానీ, రైల్వే ఫార్మసిస్ట్ కానీ జనరల్ స్టడీస్లో మనకి ఈ బడ్జెట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేస్తాను షార్ట్ కట్లో. ఓకే, సో ఫస్ట్ చూడండి. సో యూనియన్ బడ్జెట్ మన రీసెంట్గా February 1 రిలీజ్ చేశారు. ఇందులో మనకి 4 గ్రోత్ ఇంజిన్స్ ఉన్నాయని మెయిన్గా ఫోకస్ చేశారు. ఏంటి అవి అంటే వాటిని AMI అని గుర్తుపెట్టుకోండి. సో అగ్రికల్చర్, MSME, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడుగుతారు, వాట్ ఆర్ ద 4 గ్రోత్ ఇంజిన్స్ అని అడగచ్చు. లేదంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రోత్ ఇంజిన్ ఇస్ నాట్ ప్రజెంట్ ఇన్ బడ్జెట్ అంటారు. ఓకే, సో అలా ఎలాగైనా క్వశ్చన్స్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకి అగ్రికల్చర్ యాజ్ ఏ ఫస్ట్ గ్రోత్ ఇంజిన్. సో మన ఎకనామీ డెవలప్ అవ్వాలి అంటే మన ఇండియన్ ఎకానమీ, సో మనకు అగ్రికల్చర్ని ఫస్ట్ గ్రోత్ ఇంజిన్గా తీసుకున్నారు ఈ బడ్జెట్లో. సో ఇక్కడ డిఫరెంట్ స్కీమ్స్ మనకి మేజర్గా మనం ఐడెంటిఫై చేయాల్సింది ఈ బడ్జెట్లో ఉండే డిఫరెంట్ స్కీమ్స్ని నేర్చుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ మనము. ఓకే, చూడండి. ఫస్ట్ వన్ ప్రైమ్ మినిస్టర్ ధన్ ధ్యాన కృషి యోజన. అంటే ఇక్కడ మనం అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ని డెవలప్ చేసే ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఈ ప్రోగ్రామ్ కింద ఒక 100 డిస్ట్రిక్ట్స్లో అంటే లో ప్రొడక్టివిటీ, తక్కువ ప్రొడక్షన్ లేదు అంటే అగ్రికల్చర్లో, అలాంటి 100 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో మన క్రాప్ ప్రొడక్టివిటీని పెంచడానికి ట్రై చేయడమే ఈ స్కీమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్కీము రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్. సో ఇందులో ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్లో స్కిల్స్ని, ఇన్వెస్ట్మెంట్స్ని, టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తే రూరల్ ఏరియా నుంచి వేరే ఏరియాస్కి మైగ్రేషన్ కాకుండా పీపుల్ని మనము కంట్రోల్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఎక్కువ మంది మైగ్రేట్ అయిపోతూ ఉంటారు, అగ్రికల్చర్లో పెద్దగా ఇన్కమ్ లేదని. సో అలాంటి వాళ్ళని మైగ్రేట్ అవ్వకుండా చేయడానికి ఈ రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలియన్స్ ప్రోగ్రామ్ కింద అగ్రికల్చర్ని డెవలప్ చేస్తారనమాట. చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మైగ్రేట్ అవ్వకుండా వాళ్ళ ఏరియాలోనే వర్క్ చేసుకుంటుంటారు. సో నెక్స్ట్ స్కీము ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. అంటే మనం సొంతంగా మనమే స్వయం సమృద్ధి అంటారు తెలుగులో. ఆత్మనిర్భరత అంటే మనం సొంతంగా తయారు చేసుకోం, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా పల్సెస్లో. సో ఎస్పెషలీ ఈ ప్రోగ్రాము ఒక 6 years ప్రోగ్రాము. ఇందులో మేజర్గా ఏ పల్సెస్ని ఎక్కువగా ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేస్తారంటే టార్గెట్ తూర్ దాల్, ఉరద్, మినపప్పు, మసూర్. సో తూరు, మసూర్ రెండు కూడా కందిపప్పే, ఇది కూడా కాకపోతే ఎల్లో అండ్ రెడ్ కలర్లో ఉంటాయి కదా అది. ఓకే, నెక్స్ట్ సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మేజర్గా అడిగేది ఆత్మనిర్భర్ భారత్ ఇన్ పల్సెస్ అనేది మేజర్గా ఏ పల్సెస్ మీద ఫోకస్ చేశారని అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం ఈ 3 గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మకనా బోర్డ్ ఇన్ బీహార్. మకనా అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో ఓకే, సో అది బీహార్లో ఆ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఫిషరీస్ సంబంధించింది. సో ఫిషరీస్ అనేది మన ఫిషరీస్ సెక్టార్ ఇండియా ఫిషరీస్ సెక్టారు గ్లోబల్లోనే 2nd largest అనమాట. ఓకే, నెక్స్ట్ కాటన్ ప్రొడక్టివిటీ. సో మిషన్ ఫార్ కాటన్ ప్రొడక్టివిటీ అనే ఒక ప్రోగ్రామ్ కింద ఇది ఒక 5 year మిషన్. సో ఇందులో కాటన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడం అనమాట. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ కిసాన్ క్రెడిట్ త్రూ కేసీసీ అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్. అంటే జస్ట్ లైక్ మన క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, స్టేట్ బ్యాంకు, SBI, ICICI, HDFC క్రెడిట్ బ్యాంక్స్ లాగా ఫార్మర్స్ కూడా ఒక క్రెడిట్ కార్డ్ ఇస్తారనమాట. దాన్ని మనం కేసీసీ అంటాం, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అంటారు. సో ఇందులో యాక్చువల్గా ఏమంటే వాళ్ళకి ఫార్మర్ అంటే లైక్ వాళ్ళకి అగ్రికల్చర్లో కావాల్సిన ఏదైనా కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని కొనుక్కుంటారు అనమాట. ఓకే, సో ఆ లిమిట్ యాక్చువల్గా ఇంతకుముందు 3 lakhs వరకు ఉండేది, ఇప్పుడు 5 lakhs చేశారు ఈ బడ్జెట్లో. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ కేసీసీ అంటే ఏమైనా అడగచ్చు, లేదంటే ఆ క్రెడిట్ని ఎంతకి ఇంక్రీజ్ చేశారని అడుగుతారు, 3 to 5 lakhs. నెక్స్ట్ యూరియా ప్లాంట్ ఇన్ అస్సాం. సో యూరియా మన అగ్రికల్చర్లో యూజ్ చేస్తారు కదా యూరియా. సో ఆ యూరియా ప్లాంట్ని అస్సాంలో
అస్సాంలో పెట్టడానికి వీళ్ళు డిసైడ్ చేశారు ఈ బడ్జెట్లో. సో ఎలా గుర్తుపెట్టుకుంటారు, యూరియాలో ఏ ఉంది కదా లాస్ట్లో, సో ఏ ఫర్ అస్సాం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. సో సెకండ్ ఇంజిన్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి ఇండస్ట్రీస్ అంటారు యాక్చువల్లీ. సో ఇలాంటివి నియర్లీ మనకు 1 crore ఉండే ఇండియాలో. సో దీని ద్వారా 7.5 crore పీపుల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో ఇది మేజర్ సెక్టర్ అనమాట. సో దీన్ని సెకండ్ ఇంజిన్గా అంటే సెకండ్ గ్రోత్ ఇంజిన్గా తీసుకున్నారు మన ఎకానమీకి. సో ఇందులో దీన్ని డెవలప్ చేయడానికి ఈ బడ్జెట్లో కొన్ని ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ లోన్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట, క్రెడిట్ ఫెసిలిటీ. సో మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, సో వాటికైతే 5 crore నుంచి 10 crores ఇంప్రూవ్ చేశారు. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ స్టార్టప్స్ ఉంటాయి కదా కొత్తగా, వాటికైతే లోన్ క్రెడిట్ లిమిట్ని 10 crores ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ ఆల్రెడీ ఎంఎస్ఎంఈలో బాగా ఎక్స్పోర్టర్స్ ఉంటాయి అనమాట, వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసే ఉంటాయి ఎంఎస్ఎంఈ కంపెనీస్ కొన్ని. అలాంటి వాళ్ళకి లోన్ని అప్ టు 20 crores ఇంప్రూవ్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల ఎంఎస్ఎంఈ డెవలప్ అయ్యి ఇంకొంచెం ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్, సో స్కీమ్ ఫర్ ఫస్ట్ టైం ఎంటర్ప్రీనియర్స్ అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే ఎస్సీ అండ్ ఎస్టీ ఉమెన్స్కి అప్ టు 2 crores దాకా అంటే 2 crores వరకు వాళ్ళకి లోన్ ఇస్తారు. వాళ్ళు కొత్తగా ఏదైనా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే, స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు అప్ టు 2 crores. మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోన్ ఇంపార్టెంట్. సింపుల్గా ఇక్కడ మనకి అది 5-year ప్రాజెక్ట్. సో మోస్ట్లీ మనకు లోన్ అమౌంట్ని ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వన్, సపోర్ట్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్. సో ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి పూర్వోదయ. సో ఈ కమిట్మెంట్తో వీళ్ళు ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రీనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ని బీహార్లో కొత్తగా మనం ఎస్టాబ్లిష్ చేయడానికి డిసైడ్ చేశారు ఈ బడ్జెట్లో. సో దీనివల్ల మనకి ఏమంటే ఫుడ్ టెక్నాలజీలో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అన్నమాట, ఫుడ్ ప్రాసెసింగ్లో. నెక్స్ట్ థర్డ్ గ్రోత్ ఇంజన్లో అమీలో ఐ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా డిఫరెంట్ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ వన్ ప్రోగ్రాము సాక్షం అంగన్వాడీ అండ్ పోషన్ 2.0. అంటే ఇక్కడ సింపుల్ మీకు అంగన్వాడీ అంటే అర్థమైంటుంది. ఇక్కడ ఏంటంటే న్యూట్రిషనల్ సపోర్ట్ ఇస్తారనమాట. ఇందులో టార్గెట్ ఏంటంటే ఈ బడ్జెట్లో నియర్లీ 8 crore చిల్డ్రన్కి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాలి, 1 crore ప్రెగ్నెంట్ ఉమెన్స్కి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ 20 lakh అడోలసెంట్ గర్ల్స్కి వాళ్ళకి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాలి అనేది ఈ ప్రోగ్రామ్ సాక్ష్యం అంగన్వాడీ పోషన్ 2.0. పోషన్ 2.0 అంటే ఓకే. సో అని డిసైడ్ చేశారు ఈ బడ్జెట్లో అనౌన్స్మెంట్. నెక్స్ట్ వన్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్. సో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే ఇక్కడ మనకి కొత్తగా ఇన్నోవేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని, ఈ ల్యాబ్స్ని ఇంతకుముందు ఎస్టాబ్లిష్ చేశారు. ఈ బడ్జెట్లో ఏంటంటే నియర్లీ 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని గవర్నమెంట్ స్కూల్స్లో నెక్స్ట్ 5 yearsలో ఎస్టాబ్లిష్ చేయాలనేసి ఈ బడ్జెట్లో అనౌన్స్ చేశారనమాట. సో మేజర్గా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ దేనికోసం అడుగుతారు, ఇన్నోవేషన్ కోసం. సో ఎన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ బడ్జెట్లో డిసైడ్ చేశారంటే 50,000 అని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ. సో గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ స్కూల్స్, ఇండియాలో ఉండే అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి, సెకండరీ స్కూల్స్కి, ఓకే, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పిహెచ్సిస్ ఉంటాయి కదా మన హాస్పిటల్స్ చిన్న విలేజెస్లో, వాటన్నిటికీ బ్రాడ్బ్యాండ్ నెట్ కనెక్టివిటీని ఇవ్వడానికి భారత్ నెట్ ప్రాజెక్ట్. సో భారత్ నెట్ ప్రాజెక్ట్ అనేది ఉంది, అన్ని ఏరియాస్కి నెట్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ స్కూల్స్కి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి నెట్ని ప్రొవైడ్ చేయాలని ఈ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. నెక్స్ట్ భారతీయ భాష పుస్తక్ స్కీమ్. పుస్తక్ అంటే బుక్ కదా హిందీలో. సో తెలుగులో మన బుక్ అంటే మనం ఏమంటే మన స్కూల్స్కి సంబంధించిన, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఓకే బుక్స్ అన్నీ కూడా డిజిటలైజ్ చేసి అందరికీ అందుబాటులో ఉంచాలనేది ఈ స్కీమ్ అనమాట, భారతీయ భాష పుస్తక్ స్కీమ్. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో మెడికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి 10,000 అడిషనల్ ఎంబీబీఎస్ సీట్స్ని నెక్స్ట్ ఇయర్లో అనౌన్స్ చేశారనమాట. అడిషనల్గా 10,000 సీట్స్. నెక్స్ట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఇన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. సో ఇండియాలో ఉండే ప్రతి డిస్ట్రిక్ట్ ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా. సో ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో
డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ అనమాట. అంటే క్యాన్సర్ సంబంధించి డే కేర్ సెంటర్స్ లాగా. సో అలాంటి వాటిని ఎస్టాబ్లిష్ చేయాలనేసి డిసైడ్ అయింది, ఈ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. సో అందులో భాగంగానే 25-26 అంటే ఈ బడ్జెట్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అరౌండ్ 200 సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయాలనేసి అనౌన్స్ చేశారు. నెక్స్ట్ పిఎం స్వానిధి. సో పిఎం స్వానిధి ఈ స్కీమ్ దేనికోసం అని అడుగుతారు. సో స్వానిధిలో ఎస్ ఉందా? ఎస్ ఫర్ స్ట్రీట్ వెండర్స్. స్ట్రీట్ వెండర్స్ అంటే తెలుసు కదా, వీధుల్లో మామూలుగా కూరగాయలు ఫ్రూట్స్ పెట్టుకొని ఉంటారు కదా, వీధుల నుంచి ఇది అమ్ముకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి క్రెడిట్ లాగా యూపీఐ క్రెడిట్ లింక్డ్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. అంటే అరౌండ్ ఒక 30,000 లిమిట్ వరకు. సో 30,000 వరకు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన క్రెడిట్ కార్డ్ లాగా అనమాట. ఆ కార్డ్ యూజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన కూరగాయలు అవ్వచ్చు, లేదంటే ఫ్రూట్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ మేబీ ఆ వీధుల్లో అమ్ముకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కొనుక్కుంటారు. వాటిని అమ్మిన తర్వాత వాళ్ళకి వచ్చే ప్రాఫిట్లో నుంచి కొంచెం ఏం చేస్తారు, ప్రాఫిట్ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ని ఈ క్రెడిట్ కార్డ్ కట్టుకుంటారు అనమాట. సో ఇలా వాళ్ళని డెవలప్ చేయడానికి ఈ పిఎం స్వానిధి అనే ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే. నెక్స్ట్ జల జీవన్ మిషన్. సో జల జీవన్ అంటే పేరులో జల్ అంటే వాటర్ కదా. సో దీని కింద 2028 ఇయర్కి ఇండియాలో ఉండే అందరికీ వాటర్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయాలి 100% అనేది ఈ టార్గెట్ ఈ స్కీమ్ కింద, జల్ జీవన్ మిషన్. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ వికసిత్ భారత్. సో వికసిత్ భారత్ 2047 అనే కింద మనకు న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ అంటే పవర్ మనకి అరౌండ్ 100 గిగావాట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీని తయారు చేయాలనేసి టార్గెట్గా పెట్టుకున్నారు, ఎలక్ట్రిసిటీని. నెక్స్ట్ ఉడాన్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఉడాన్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఉడేగా దేశ్కి ఆమ్ నాగరిక్ అనే స్కీమ్. సింపుల్గా ఇదేమంటే ఎక్కువ మందికి తక్కువ కాస్ట్లో ఎయిర్ ట్రావెల్ అంటే మన విమానాల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పించాలని ఈ స్కీమ్ పెట్టారనమాట, ఉడాన్ అనే స్కీమ్. సో దీని కింద ఇప్పటిదాకా 1.5 crore పీపుల్కి వాళ్ళకి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ విమానాల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పించారు. తక్కువ అనమాట దీంట్లో, ఈ స్కీమ్ కింద తక్కువ ఛార్జెస్ ఉంటాయి. అలా మన ఇండియాలో ఉండే 88 ఎయిర్పోర్ట్స్ని కనెక్ట్ చేశారు ఈ స్కీమ్ కింద. సో కొత్తగా ఈ బడ్జెట్లో 120 న్యూ డెస్టినేషన్స్ని కనెక్ట్ చేయాలని, ప్లస్ అరౌండ్ 4 crore ప్యాసింజర్స్ని క్యారీ చేయాలనేసి నెక్స్ట్ 10 yearsలో టార్గెట్గా పెట్టుకున్నారు. ఇది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్ బీహార్లో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయాలనేసి బడ్జెట్లో అనౌన్స్ చేశారు. నెక్స్ట్ స్వామి ఫండ్ 2. ఇది దేనికోసం అంటే ఫర్ హౌసింగ్. సింపుల్గా చెప్పాలంటే మీ ఎగ్జామ్లో అలా అడుగుతారు. సో ఈ స్కీమ్ దేనికోసం అంటారు, సో ఫర్ హౌసింగ్. ఓకే. స్వామి ఫండ్ 2 అంటే స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ అని. అంటే మిడ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు హౌసింగ్ ఇల్లులు కట్టుకోవడానికి ఈ స్కీమ్ కింద ఫండింగ్ ఇస్తారనమాట. ఇప్పటిదాకా ఒక 90,000 మెంబర్స్కి ఇచ్చారు. అడిషనల్గా ఈ బడ్జెట్లో ఒక 1 lakh కొత్తగా అడిషనల్గా ఇంకా 1 lakh హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి ఈ స్కీమ్ కింద అని బడ్జెట్లో అనౌన్స్ చేశారు. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ జీన్ బ్యాంక్ ఫర్ క్రాప్స్ జెర్మ్ ప్లాజం. అంటే ఈ క్రాప్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన ఆ జీన్ బ్యాంక్ని ఇంతకుముందు ఫస్ట్లో ఒకటి ఉంది, ఇది సెకండ్ది కూడా అనౌన్స్ చేశారనమాట. ఓకే. నెక్స్ట్ నేషనల్ జియోస్పేషియల్ మిషన్ ఇంపార్టెంట్. సో జియోస్పేషియల్ మిషన్ అంటే ఏం లేదు, సింపుల్. సో మనకి ల్యాండ్ రికార్డ్స్ ఉంటాయి కదా, అంటే భూములకు సంబంధించిన రికార్డ్స్, అర్బన్ ప్లానింగ్, ఒక టౌన్ సిటీస్ ఉంటాయి కదా అర్బన్ ఏరియాస్లో, వాటికి సంబంధించిన అర్బన్ ప్లానింగ్. నెక్స్ట్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే వీటికి సంబంధించిన రికార్డ్స్ అన్నింటినీ కూడా మోడర్నైజ్ చేయడం, అంటే డిజిటలైజ్ చేయడం లాంటివి అనుకోండి, చేయడమే ఈ స్కీమ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్, నేషనల్ జియోస్పేషియల్ మిషన్. నెక్స్ట్ జ్ఞాన్ భారతం మిషన్. ఇదేం లేదు, మన భారతీయ సంస్కృతికి సంబంధించిన మనుస్క్రిప్ట్స్ ఉంటాయి కదా, స్క్రిప్ట్స్, సో వాటిని కాపాడుకోవడమే ఈ స్కీమ్ అంతే. నెక్స్ట్ ఫోర్త్ ఇంజిన్ ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్లో ఏమైంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ని డెవలప్ చేయడానికి భారత్ ట్రేడ్ నెట్ BTN అనే ఒక స్కీమ్ని, ఓకే, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది యాక్చువల్లీ. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారానే మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయాలి, ఎవరైనా చేయాలనుకుంటే వేరే కంట్రీస్కి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా. దీని పేరు గుర్తుపెట్టుకోండి, మన డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు గుర్తుపెట్టుకోవాలి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, భారత్ ట్రేడ్ నెట్. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ వన్, FDIs అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్. FDI అంటే
ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన ఇండియాలో కొందరు ఫారినర్స్ ఇన్వెస్ట్ చేస్తారు కొన్ని కంపెనీస్లో కొంచెం షేర్స్ కొనుక్కొని. అలాగా ఇన్సూరెన్స్ సెక్టార్స్ ఉంటాయి కదా, ఇంతకుముందు 74% వరకు మ్యాక్సిమం వాళ్ళు కొనుక్కోవచ్చు, ఇప్పుడు దాన్ని 100% కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఈ బడ్జెట్లో అనౌన్స్ చేశారు. ఓకే, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్. ఓకే, సో దట్స్ ఇట్. మీకు ఏదో ఈ పాయింట్స్ అన్నీ కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఓకే, సో మీకు ఏదైనా ఈఎస్ఐ కానీ ఆర్ఆర్బీకి కానీ డిఏకి కానీ ప్రిపేర్ అవ్వాలంటే దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింకులు మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు జాయిన్ అవ్వచ్చు, డౌట్స్ ఏదైనా క్లారిఫై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.